బీటెక్ ఎక్కడ చేయాలి? యూనివర్సిటీస్‌లో చేయాలా? లేదు అంటే న్యూ ఏజ్ కాలేజెస్‌లో చేయాలా? లేదు అంటే నార్మల్ ప్రైవేట్ కాలేజెస్‌లో చేయాలా? సో, ఇదే కదా అందరి డౌటు. ఇది క్లియర్‌గా, స్వీట్‌గా ఆన్సర్ చెప్పాలి అంటే వీడియో మాట్లాడుకుందాం క్లియర్‌గా. దానికంటే ముందు స్వీట్‌గా ఆన్సర్ ఏంటంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి. ఓకేనా? దూరం అనుకోండి. ఓకే. 4 సంవత్సరాలు మనం బీటెక్ చేస్తాం కాబట్టి సో, ఎంచుకున్న గమ్యం కూడా కాస్త దూరమైన ప్లేసే. మీరు నడుచుకుంటూ వెళ్తారా? సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారా? బైక్ మీద వెళ్తారా? కార్‌లో వెళ్తారా? లేదంటే బస్సు పట్టుకొని వెళ్తారా? లేదు అంటే ఫ్లైట్‌లో వెళ్తారా? అనేది దేని మీద ఆధారం పడుంటుంది? మనకి ఉన్న టైము అండ్ ఎఫర్డబిలిటీ. ఎఫర్డ్ చేయగలుగుతున్నామా? లేదా? అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో, బీటెక్ స్టాండర్డ్ టైమ్ 4 సంవత్సరాలు చదవాల్సిందే. ఓకేనా? ఇక్కడ అఫోర్డ్ చేయగలుగుతున్నామా లేదా అన్నదే పాయింట్ అండి. ఇది పేరెంట్స్ అందరూ చూడాల్సిన వీడియోనే. ఎందుకంటే మీ కేపబిలిటీ పైనే మీరు స్పెండ్ చేసే కెపాసిటీ ఉంటేనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు ఎంత మారం చేసినా మీరు అన్నీ ఆలోచించుకుని ఎందుకంటే 4 సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు. సో, 4 సంవత్సరాలు ఆలోచించుకుని 4 సంవత్సరాల గురించి ఆలోచించి ఒక డెసిషన్‌కి అయితే రండి. ఓకేనా? దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. బీటెక్ ఎక్కడ చేయాలి? ఓకే. యూనివర్సిటీస్‌లోనా? లేదంటే కాలేజెస్‌లోనా? చూద్దాం. ఫస్ట్ మనకి కన్నర్‌కోట. రెగ్యులర్‌గా ఎబ్సెట్ రాసిన తర్వాత కొన్ని కాలేజెస్ ఉంటాయి. కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాం. టాప్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక కాలేజ్‌లో సీట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కొంచెం తక్కువ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి రియంబర్స్‌మెంట్ ఇస్తుంది. ఇంకొకటి కొంతమందికి ఏంటంటే మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే. అక్కడ వరకు ఫైన్. ఇక్కడ కూడా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్ కూడా పక్కన పడేసి మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్క రాష్ట్రాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అక్కడ కట్టాల్సిన ఫీజెస్ కూడా ఎక్కువే ఉంటాయి. బట్ మీకు ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై కాకపోతే మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. క్లియర్ కదా? ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ అఫోర్డబిలిటీ. అండ్ నెక్స్ట్ ప్రీమియం యూనివర్సిటీస్ లక్షలు కట్టి జాయిన్ అవ్వాలా అంటే మీకు అవసరం ఉంటే మీరు కట్టగలను అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యి చదవండి. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ గానీ, ఒక్కొక్క యూనివర్సిటీ గానీ మెయింటైన్ చేసే ట్యాగ్ వాల్యూ వేరేలా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు కాలేజ్‌లో చదవడానికి, యూనివర్సిటీలో చదవడానికి డిఫరెన్స్ ఉందా? లేదా? ఉంది. ఎఫర్ట్ చేయగలుగుతున్నారా? చదివించండి. ఫీజెస్ కూడా ఆలోచించుకోవాలి. మళ్ళీ ఎళ్ళిపోయిన తర్వాత కట్టలేకపోతున్నాను అన్న ఫీలింగ్‌కైతే పేరెంట్స్ రాకూడదు. కాబట్టి అన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం పేరెంట్స్‌కి, పిల్లలకి ఉంది. కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. కాలేజెస్‌లో జాయిన్ చేయాలా? లేదంటే యూనివర్సిటీలో జాయిన్ చేయాలా అని. అండ్ న్యూ ఏజ్ కాలేజెస్ కొత్త ట్రెండ్ జాబ్ గ్యారంటీ అంటే జాబ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో, ఈ కొత్త ట్రెండింగ్ ఏంటంటే వీళ్ళకి పేరొచ్చేంత వరకు, వీళ్ళు రూల్ చేసేంత వరకు, రూల్ ఇన్ ద సెన్స్ వీళ్ళన్న మాట అయ్యేంత వరకు వీళ్ళు క్రియేట్ చేసే హంగామా అలా ఇలా ఉండదు. ఓకేనా? ఎందుకంటే చాలా గ్లామరస్‌గా కనిపించడానికి చాలా చేస్తూ ఉంటారు. ఓకే. అక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి అవి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ స్లైడ్స్‌లో. ఓకేనా? ఈ 3 వాటిలో దేంట్లో జాయిన్ చేయాలి అనేది పేరెంట్స్ ఇష్టం. మీరు ఒక ఒపీనియన్‌కి రావాల్సిన అవసరం ఉంది. ఓకే. ఏది బెస్టు అంటే అన్నీ బెస్టే. ఇప్పుడు కాలేజెస్‌లో కూడా వెబ్‌సైట్ ద్వారా జాయిన్ అయ్యే కాలేజెస్‌లో కూడా టాప్ కాలేజెస్ ఉన్నాయి. మంచి ర్యాంక్ వచ్చిందా? మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చు. మంచి ప్లేస్‌మెంట్స్, మంచి మంచి సాలరీస్ ఇచ్చి తీసుకుంటారు. ఓకే. యూనివర్సిటీస్ కూడా ప్రీమియం యూనివర్సిటీస్ ఉన్నాయండి. దేశవ్యాప్తంగా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో, ఇక్కడేంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ కోటా కొన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అందరూ తీసుకోరు. ఓకేనా? సో, మంచి మంచి యూనివర్సిటీస్‌లో కూడా జాయిన్ అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి ఒక 2, 3 ప్లస్‌లు మనం జాయిన్ చేసినట్టే. ఓకేనా? న్యూ ఏజ్ కాలేజెస్ కూడా కొన్ని అంతే. ప్లేస్‌మెంట్స్ తీసుకొస్తారు. 1, 2 సీఆర్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, మొత్తం మళ్ళీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటసే. ఓకే. ఇంకొకటేంటంటే, ఇప్పుడు మనం జాయిన్ అయ్యాం. జాయిన్ అవ్వడం వరకు ఒక హెడేక్. జాయిన్ అయిన తర్వాత ఇంకొక హెడేక్. ఫైనల్‌గా ఫోర్త్ ఇయర్‌లో ఇంకొక హెడేక్. మామూలుగా ఉండదు మనకి బీటెక్ అంటే. ఇప్పుడు జాయిన్ అవ్వడం వచ్చేసి ఏ బ్రాంచ్ తీసుకోవాలి దగ్గర నుంచి మొదలుపెడతాం. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి. ఇదొక హెడేక్. ఇదొక పద్మవ్యూహం లాగే. దీన్ని మనం పోనీ దాటేసుకొని వచ్చామనుకుంటే, ఈ కాలేజ్‌లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎలా మారుతున్నారు? చదువుతున్నారా? ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారు? ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా? ఎగ్జామ్స్ క్లియర్ చేస్తున్నారా? సో, ఇదొక హెడేక్. మళ్ళీ ఫైనల్ స్టేజ్‌లో అసలు ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా? కాలేజెస్ తీసుకొస్తున్నాయా? అబ్బాయి దాన్ని క్రాక్ చేయగలుగుతున్నాడా? లేదా? మళ్ళీ ఇవన్నీ హెడేక్స్. ఫస్ట్ మనం ఇవన్నీ బ్రాడ్‌గా మాట్లాడుకుంటే ఫైనల్‌గా అందరికి కావాల్సిందేంటంటే ప్లేస్‌మెంట్స్. సో, పెద్ద పెద్ద ప్లేస్‌మెంట్స్ వచ్చేస్తాయా అంటే అది మళ్ళీ కాలేజీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మంచి కాలేజ్ తీసుకొచ్చారనుకోండి. ఇప్పుడు మన మీద ఆధారపడి ఉంటుంది. సో, మళ్ళీ కాయిన్‌కి అటు ఇటు సైడ్స్ ఉన్నట్టే కాలేజ్ మీద ఆధారపడి ఉంటుంది 50%. మనం పైన మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాలేజెస్ వాళ్ళు తీసుకొచ్చారా? మళ్ళీ దాంట్లో మనం సెలెక్ట్ అవుతున్నామా లేదా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. కాలేజెస్ వాళ్ళు తీసుకురాలేదా? బయటికి వెళ్ళి మనం జాబ్ క్రాక్ చేయగలుగుతున్నామా? అది కూడా మళ్ళీ మన మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, సరే ఇంత డబ్బులు కడుతున్నాను కదా! మరి జాబ్ గ్యారంటీయా అంటే
జాబ్ గ్యారంటీ అని ఎవ్వరూ చెప్పలేరు. ఓకేనా? ప్లేస్‌మెంట్స్ తీసుకొస్తాం. 100% ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి మా కాలేజ్‌కి. అందులో మీ అబ్బాయి ఉంటాడా లేదా అని నేనెలా చెప్పగలుగుతాను అని కాలేజ్ వాళ్ళు చెప్పొచ్చు. ఓకేనా? జాబ్స్ అయితే తీసుకొచ్చి ఇవ్వలేరు కదా! ఇంత కాంపిటీషన్ ఉంది ఈ ఈ రోజుల్లో. కాబట్టి మీ పిల్లవాడికి జాబ్ ఇస్తారు, ఇవ్వరనేది గ్యారంటీ అయితే ఉండదు. అది మళ్ళీ మన స్కిల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే? ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, మన దేశం మొత్తం కూడా సర్విస్ సెక్టార్ పైనే ఆధారపడి ఉంది. అవును. మన దేశంలో సుమారుగా 15-16, 17 లక్షల వరకు అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసొస్తున్నారండి. ఈ పిల్లలకి 100% జాబ్స్ ఇప్పించడం అనేది గవర్నమెంట్ కూడా చేయలేని పని. ఓకేనా? ఎంతవరకు చేయగలుగుతారు? 1%, 2% అసలు 10% లోపే 5% జాబ్ క్రియేషన్ కూడా చాలా కష్టం ప్రతి సంవత్సరం. ఓకేనా? మీరు మొత్తం దేశవ్యాప్తంగా గవర్నమెంట్ జాబ్ చూసుకున్న 10% ఉంటాయి. సో, ఇంక ప్రైవేట్ జాబ్స్ అయితే చాలా ఉంటాయి. కానీ కొత్తవంటున్నాను నేను. కొత్తవి క్రియేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ పని. ఓకేనా? గట్టిగా వాళ్ళు ట్రై చేస్తే ఒక 5-6% క్రియేట్ చేయగలుగుతారేమో. కానీ అంటే టాప్ జాబ్స్. మిగిలినవి చిన్న చితకాలాగా చేయాలి అంటే కూడా చేయగలుగుతారు గవర్నమెంట్. దానిపైన వాళ్ళకి తక్కువ ఫోకస్ కాబట్టి చెప్తున్నాను. ఇంకా వాళ్ళు ఫోకస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఎక్కువ దృష్టి పెడితే కనుక ఇండియా కేవలం సర్వీస్ సెక్టార్‌లోనే కాదు మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా టాప్‌లో ఉండాలి అని భావిస్తే జాబ్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. సో, రీసెంట్‌గా కూడా మీరు ఈ పదం ఎక్కువ వినుండొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ లేము అని. మనం ఇవన్నీ కూడా సోషల్‌లో చిన్నప్పుడే చదువుకున్నాం. ఓకేనా? కొన్ని సెక్టార్స్ ఏంటంటే అవి సర్వీస్ సెక్టార్‌లోనే ఉంటాయి. కొన్ని వాణిజ్య రంగంలో ఉంటాయి. ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఉంటాయి. సో, మనది మ్యానుఫ్యాక్చరింగ్‌లో తక్కువుంది. అసలు జీరో అని చెప్పొచ్చు. సో, సర్వీస్ సెక్టార్‌లోనే ఉన్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఏర్పడుతుంది. వన్స్ మనం గనక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లోకి అడుగు పెట్టామా, ఇండియా మళ్ళీ ఒక పెద్ద హబ్‌గా మారే అవకాశం ఉంది ఉద్యోగాలకి. ఇక్కడ కంపారిజన్ ఏంటంటే కోర్ జాబ్స్‌కి మాట్లాడుకుందాం. సీఎస్‌సితో కంపేర్ చేసుకుంటే కోర్ జాబ్స్‌కి ఖచ్చితంగా కాస్త తక్కువే ఉంటాయండి సాలరీస్. అంత అట్రాక్టివ్‌గా ఉండవు ఫిగర్స్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ కోర్ జాబ్స్‌కి ఇండియాలో గ్లోబల్ వైడ్ మాట్లాడుకుంటే గనక ఇండియాలో కాస్త తక్కువే ఉంటాయి. మళ్ళీ ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్‌లో టాప్‌లో ఉంటారు కాబట్టి అదర్ కంట్రీస్‌లో మనకి లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో మనకి డబ్బులు ఎక్కువొస్తాయి. ఓకేనా? కోర్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్‌లో సెటిల్ అవ్వచ్చు. ఓకేనా? ఇది చాలామంది తక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక్కడిక్కడే ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సీఎస్‌సి వాళ్ళు మాత్రమే కాదండి అమెరికా వెళ్లి జాబులు చేసేది. కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఎళ్ళొచ్చు అబ్రాడ్. అక్కడ ప్యాకేజెస్ చూడండి 3,00,000-5,00,000 పర్ మంత్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి 50,000 రావడం కూడా కాస్త కష్టమే ఉంటుంది. కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకి. కొంతమందికొస్తాయి. మనం అందరి గురించి మాట్లాడుకోము ఎప్పుడు. ఓకేనా? ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ గురించే మాట్లాడగలుగుతాం. యావరేజ్‌గా మాట్లాడుకోగలుగుతాం. 2,00,000 తీసుకునే వాళ్ళు, 3,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. తక్కువ నంబర్స్‌లో ఉంటారు కాబట్టి మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రేంజ్‌లోనే కంపేర్ చేసుకోవాలి. కోర్ బ్రాంచెస్ తీసుకుంటే ఇండియాలో డొమెస్టిక్ వైడ్‌గా చూసుకుంటే 1,00,000 లోపే ఉంటాయి సాలరీస్. ఇంటర్నేషనల్ లెవెల్‌లో చూసుకుంటే గనక ఎక్కువొస్తాయి. ఓకే? మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పెరిగినా కానీ కోర్ జాబ్స్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్‌కి హెల్ప్ తీసుకోవచ్చు. ఓకేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ అయితే తీసుకోవచ్చు. కానీ రీప్లేస్ చేయలేం. ఓకేనా? కానీ సాఫ్ట్‌వేర్ సైడ్ అలా కాదండి. రీప్లేస్ చేసి వైట్ కాలర్ జాబ్స్‌ని కూడా రీప్లేస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కేవలం వర్క్ లోడ్ మాత్రం తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుతూ ఉంటాయి కంపెనీస్. ఓకేనా? ఇక్కడ ఎంప్లాయీస్ కూడా బెస్ట్ క్వాలిటీ ఎంప్లాయీస్ ఖచ్చితంగా అవసరమే. ఇక్కడేమి జాబ్స్ పోవు, అలాంటి జాబ్స్ పోతాయన్న భయమేమి ఉండదు. ఓకే? ఇప్పుడు ఇంకొకటేంటంటే, నేను ఫీజు 20,00,000 కట్టాను. మీ పేరెంట్స్ మనసులో మాట. నేను ఫీజు 10-20,00,000 కట్టాను. మరి ఆ రేంజ్‌లో ప్యాకేజ్ రాదా అంటే, జాబ్ గ్యారంటీ లేదా అంటే, లేదు. మీరు చదవడానికి మాత్రమే కట్టారు. ఉద్యోగానికి సహా కట్టలేదు గదా! ఓకేనా? సో, జాబ్ గ్యారంటీ అనేది ఎవ్వరు ఇవ్వలేరు. కాలేజెస్ కూడా ఇవ్వలేవు. అది మళ్ళీ మీ అబ్బాయి లేదు అంటే అమ్మాయి స్కిల్ సెట్ పైనే ఆధారపడి ఉంటుందండి. ఓకేనా? కంపెనీస్ అయితే తీసుకొస్తాయి కాలేజెస్. కానీ అందులో గ్యారంటీగా జాబ్ వస్తుందా లేదా అన్నది మళ్ళీ మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు జాయిన్ చేస్తున్నప్పుడే ఏం అడగాలి అంటే 100% నాకు ప్లేస్‌మెంట్ కావాలి. సో, నాకు దానికోసం మా అబ్బాయికి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్పించండి. కోడింగ్ నేర్పిస్తారా? డే 1 నుంచి కోడింగ్ నేర్పించండి. లేదు సీఆర్‌టీ క్లాస్‌లు ఇప్పిస్తారా? డే 1 నుంచి ఇప్పించండి. ఎగ్జామ్స్ రాయిస్తారా? గేట్ ఎగ్జామ్ గాని, ఐఏఎస్ ఎగ్జామ్స్ లాంటివి రాయిస్తారా? డే 1 నుంచి ఫోకస్ చేయించండి. ఓకేనా? ఇంకా ఇతర ఎగ్జామ్స్ చాలా ఉంటాయి గదా! వాటిపైన ఫోకస్ పెంచండి. ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి అని మీరు గ్యారంటీ తీసుకోవాలి. ఓకేనా? తల్లిదండ్రులందరికీ చెప్పే మాట ఏంటంటే, జాబ్ అయితే గ్యారంటీ ఇవ్వలేరు. కానీ ఈ స్కిల్స్ అయితే నేర్పించగలుగుతారు కదా! స్కిల్స్ పైన ఈ ప్రైవేట్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ స్పెండ్ చేస్తున్న మనీ జీరో. ఓకే. అసలు దానికి
లాస్ట్ 4-1 నుంచో 4-2లోనో స్టార్ట్ చేస్తారండి. ఈ ఇంటర్వ్యూకి ప్రాక్టీస్ చేయించడము, లేదు అంటే ఈ సీఆర్‌టీ క్లాసులు చెప్పించడము, కోడింగ్ నేర్పించడం అనేవి. కానీ మొదటి నుంచి గనక నేర్పిస్తే, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేని పిల్లలు కూడా అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు కోర్ జాబ్స్‌లో కూడా అంతే. కోర్ జాబ్స్‌లో కూడా ఇప్పుడు ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచెస్ తీసుకున్నామనుకో, గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి. ఈసీఈ తీసుకున్నామనుకోండి, మన డీఆర్‌డీఓ, బీఎస్ఎన్ఎల్ ఇక్కడ కూడా వర్క్ చేయొచ్చు. సిగ్నల్స్ ఎక్కడుంటాయి అక్కడ, సెన్సార్స్ వీటిపైన కూడా పిల్లలు వర్క్ చేయొచ్చు. కాబట్టి తల్లిదండ్రులు కాలేజెస్ వాళ్ళని అడగాల్సింది ఏంటంటే, కాలేజ్ వాళ్ళని ప్రాక్టికల్స్, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి? ల్యాబ్స్ 100% చేయిస్తారా? ఓకేనా? ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. పిల్లలకి 100% మార్క్స్ ఇప్పించగలుగుతారా? 2 ఇప్పించడం అంటే ఇప్పించడం కాదు, ట్రై చేయడం. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఫోకస్ చేయిస్తారా? అండ్ సప్లీస్ లేకుండా చేయగలుగుతారా? పిల్లల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి చదివించగలుగుతారా? జాబ్ గ్యారంటీ అయితే ఇవ్వలేరు కాబట్టి జాబ్‌కి రెడీ చేస్తారా? సీఆర్‌టీ క్లాసెసో, స్కిల్సో, కోడింగో వాటెవర్ ఏదైనా కానివ్వండి. ఎగ్జాంపుల్‌గా ఆ బ్రాంచ్ గురించి చెప్తున్నాను. ఆ స్కిల్స్ నేర్పిస్తారన్న గ్యారంటీ అయితే తీసుకోండి. ఓకేనా? ఇది చాలు మీ పిల్లలకి. ఉద్యోగం రాకపోయినా ఏం కాదు. ఎక్కడైనా గూడా వాళ్ళు సర్వైవల్ అవ్వగలుగుతారు. ఓకేనా? సొంతంగా కంపెనీ పెట్టుకుంటాడు. ఏదైనా చేయగలుగుతాడు స్కిల్స్ ఉంటే. ఓకే? బ్రీఫ్‌గా మనం ఈ 3 కాలేజ్ టైప్స్‌కి మనం కంపేర్ చేసుకుంటున్నాం కదా! చూద్దాం. ఓకేనా? ఫీజు స్ట్రక్చర్ రెగ్యులర్ ఎబ్సెట్ కాలేజెస్‌లో తక్కువుంటాయండి. ఇంకా మెయింటెనెన్స్ చార్జెస్, రీయింబర్స్‌మెంట్స్ కూడా వస్తాయి. యూనివర్సిటీస్‌లో చాలా ఎక్కువుంటాయి. న్యూ ఏజ్ కాలేజెస్‌లో కూడా చాలా ఎక్కువ. స్టూడెంట్స్ వాల్యూమ్ ఎక్కడ ఎక్కువుంటుందంటే రెగ్యులర్ కాలేజెస్‌లోనే ఎక్కువగా ఉంటుంది. టాప్ యూనివర్సిటీస్‌లో కాస్త మినిమల్‌గా ఉంటుంది. న్యూ ఏజ్ కాలేజెస్‌లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు స్ట్రెంత్. జాబ్ గ్యారంటీ. ఇక్కడ ఎవరు జాబ్ గ్యారంటీ ఇవ్వరు. ఇక్కడైతే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే వీళ్ళు ఎక్కువ తీసుకొస్తారు కంపెనీస్‌ని. సో, చాలా కంపెనీస్‌ని తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ఒకరు కాకపోతే ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో అయినా సెలెక్ట్ అవుతాం. ఓకేనా? న్యూ ఏజ్ కాలేజెస్‌లో ఏంటంటే కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఇస్తాయి. చాలా ఎక్కువ ప్యాకేజెస్‌తో కూడా తీసుకుంటారు. కాకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ. ఈ న్యూ ఏజ్ కాలేజెస్ ఏంటంటే మనకి సెలబ్రిటీస్‌తో కూడా అంటే సినిమా సెలబ్రిటీస్ కనీసం ఆ కాలేజ్ పేరు వినని సెలబ్రిటీస్ కూడా వచ్చి మనకి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఇప్పుడు ఏ హీరోయినో వచ్చి యాడ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? ఫలానా కాలేజ్ చాలా బావుందేమో అన్నట్టు అభిప్రాయానికి వచ్చేస్తాం. బట్ అవన్నీ గూడా ఏం నమ్మకండి. ఓకేనా? ఆహ్, అండ్ ఇంకొకటేంటంటే ఈ న్యూ ఏజ్ కాలేజెస్‌కి పర్మిషన్స్ లేకుండా సర్టిఫికేట్ ఇచ్చే అర్హత కూడా ఉండదు. కాబట్టి ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కాలేజ్‌కి పర్మిషన్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తీరా మధ్యలోకి వెళ్ళిన తర్వాతో లేదా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతో ఇది 4 సంవత్సరాలు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే వీటికి పర్మిషన్స్ ఉన్నాయా లేవో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎవరిస్తారు పర్మిషన్స్ అంటే యూజీసీ ఇస్తుంది. ఏఐసీటీఈ కూడా పర్మిషన్స్ ఇస్తుంది. ఒకసారి మీరే చెక్ చేసుకోవాలండి. ఈ అట్రాక్టివ్‌గా ఉన్న యాడ్స్ చూసైతే మోసపోకొద్దు. ఓకేనా? సో, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా! ఇక్కడేంటంటే కాలేజ్ ట్యాగ్ అనేది కూడా పనిచేస్తుందని చెప్పాను కదా! ఫస్ట్ స్లైడ్ మాట్లాడుకుంటున్నప్పుడు. ఆ ట్యాగ్ గనక నీకు పనిచేయలేదా? సో, మరి ఇంకా ఏంటి? అట్రాక్టివ్‌గా కనిపించాలి నువ్వు. ఇప్పుడు ఇద్దరు మనుషులు కూర్చున్నారు ఇప్పుడు. ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇతను మాట్లాడతారు, అతను మాట్లాడతారు. అతనికి క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసు, ఇతనికి క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసు. మాట్లాడుతూనే ఉంటారు. బట్ ఎక్కడో చోట ఒక స్పార్క్ అనేది నీలో కనిపించాలి. సో, బీటెక్ చేయబోయే ప్రతి విద్యార్థికి చెప్పే మాట ఏంటంటే, ఆ చరిష్మా, ఆ స్పార్కు, ఆ నాలెడ్జు ఇది నాకు తెలుసు. వీడిని తీసుకుంటే నా కంపెనీకి ప్లస్ అవుతుంది అన్నది ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి అనిపించాలి. ఓకేనా? నీ పైన వాడు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రతి నెల నీకొక 1,00,000 ఇవ్వాలండి సాలరీ. నీకు ఆ స్కిల్ సెట్ లేకపోతే ఎందుకిస్తారు? ఓకేనా? నిన్ను తీసుకున్నప్పుడు నువ్వు ఆ కంపెనీకి వర్క్ చేస్తావు అని నమ్మితేనే వాళ్ళు నీకు ఆఫర్ ఇస్తారు కాబట్టి ఆ సంథింగ్ స్పెషల్‌గా అనిపించాలి. ఈవెన్ స్కిల్స్‌లో అనిపించాలి, అకాడమిక్స్‌లో అనిపించాలి, ఇంకా వేరే ఫీల్డ్స్‌లో అన్నిట్లోనే అనిపించాలి. ఓకేనా? అలా మీరు మిమ్మల్ని డిజైన్ చేసుకోండి. మీరు చూస్తున్నారు ఇంత కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా? ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా స్పెషల్‌గా డిజైన్ చేసుకోగలుగుతారు? ఈ 4 సంవత్సరాలు మీ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ 40 సంవత్సరాలు 40 కానీ, 100 కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకెలా తెలుసు. కానీ ఈ 4 సంవత్సరాలు అయిన తర్వాత అనవసరంగా చేశాంరా అన్న ఫీలింగ్ అయితే మనకు రాకూడదు. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ. ఓకేనా? ఆ స్కిల్ సెట్స్ అనేవి ఇప్పటి నుంచే మీరు రెడీ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇప్పటి నుంచే అంటే డే 1 నుంచి ట్రై చేయండి. ఒక అవగాహనకు రండి. ఓకే? ఆ అవగాహనకొచ్చిన తర్వాత ఇప్పుడు 1-1, 1-2 వదిలేసినా గానీ 2-1 నుంచి మనకి కోర్ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 4-2 వరకు మనం కోర్‌లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాం. 2, 3 ఈసీఈ నుంచి, ఒక 2, 3 మళ్ళీ సీఎస్ఈ బ్రాంచ్ నుంచి, ఈవెన్ మెకానికల్ నుంచి కూడా చదువుతూ ఉంటాం. ఓకేనా? మెకానికల్ బ్రాంచెస్ వాళ్ళ ల్యాబ్స్ కూడా చేస్తుంటాం. ఈసీ వాళ్ళ ల్యాబ్స్ చేస్తాం. సీఎస్ఈలో సి, జావా ఈ లాంగ్వేజెస్ కూడా చదువుతామండి. కొన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది ఆప్షన్స్‌లో. ఓకేనా? మీరు ఇప్పుడేం చేస్తారంటే ఒక ఐడియాకి రండి. మీరు అన్ని బ్రాంచెస్ చదివినప్పుడు కోర్ సబ్జెక్ట్స్ చదివినా, సీఎస్ఈ చదివినా, ఏం చదివినా కొంచెం సబ్జెక్ట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి కాబట్టి
తెలుస్తుంది. 2-1 నుంచి చాలా అవగాహన వస్తుంది పిల్లలకి. ఓకేనా? మీరేంటంటే సీనియర్స్ ఉంటారు. మీకు పార్టీస్ జరుగుతాయి. ఇంటరాక్షన్స్ ఉంటాయి. అక్కడక్కడ ర్యాగింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో, మీకు వాట్ ఈస్ వాట్ అనేది ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడున్న పిల్లలు ఇంతకు ముందున్న పిల్లలా లేరు కాబట్టి చాలా స్పీడ్‌గా వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఆ బ్రాంచ్ నచ్చిందా? ఆ బ్రాంచ్ తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ గూడా ఒక ఐడియాకి 2-1లోనే వచ్చేయండి. అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. కోడింగ్ నేర్చుకుంటారా? లేదా వేరేదేమైనా నేర్చుకుంటారా? ఇంకొకటి ఏదైనా నేర్చుకుంటారా? గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారా? యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారా? లేదంటే ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతారా? లేదంటే గేట్ రాస్తారా? వాటెవర్ ఎంటెక్ చేస్తారా? ఏ సెలక్షన్ అయినా మీరు 2-1లో తీసుకోండి కావాలంటే. ఓకేనా? అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు 6 సెమిస్టర్స్ టైమ్ ఉంటుంది. ఓకే. మీరు ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం గూడా ఉండదు. అంతే లెవెల్‌లో మీకు కాలేజ్ వాళ్ళు గూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీ పేరెంట్స్ అందరికీ చెప్పేదేంటంటే, కాలేజెస్ దగ్గర ముందే రిటర్న్‌గా తీసుకోండి అవసరమైతే. లేదు అంటే అలాంటి హామీ ఇమ్మని అడగండి. ఓకేనా? మీ పిల్లలకి జాబ్ ఇమ్మని అడగడం కంటే, ఆ స్కిల్స్ నేర్పించండి అని అడగడమే బెస్ట్. కొన్ని కంపెనీస్ ఏంటంటే, పిల్లల్ని డైరెక్ట్ జాబ్‌కి తీసుకోకుండా ఇంటర్న్‌షిప్స్ చేస్తూ ఉంటాయి. ఇంటర్న్‌షిప్స్ చేస్తే మహా అయితే 3 నెలలు లేదంటే 6 నెలలు ఇంటర్న్‌షిప్ చేస్తారు. కొంతమంది ఫ్రీ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తారు. కొంతమంది పెయిడ్ ఆఫర్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీ అనుకోండి కంపెనీకి మొత్తం లాభమే. ఓకేనా? ప్రాజెక్ట్ అయ్యేంత వరకు. మీకు గనక పే చేస్తే మహా అయితే మీ పైన స్పెండ్ చేసేది 2,00,000 ఉంటాయి. ఓకేనా? ఒక 6 నెలలకి గాని 2,00,000 స్పెండ్ చేస్తారు మీ పైన. కంపెనీకి అక్కడ ఇంచుమించు 30,00,000 కూడా మిగిలే అవకాశం ఉంటుంది. సో, అందుకే మీకు ఇంటర్న్‌షిప్‌కి ఆఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఇంటర్న్‌షిప్స్ అయితే చేయండి. మీరు 2-2 నుంచి స్టార్ట్ చేస్తారా? 3-1 నుంచి స్టార్ట్ చేస్తారా? మీ ఇష్టం. ఇంటర్న్‌షిప్స్ అనేవి చేయడం వల్ల మీకు అసలు జనరల్‌గా, ప్రాక్టికల్‌గా కూడా అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది బయట అనే నాలెడ్జ్ అయితే మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. మీకు ఫ్రీ ఎంట్రీ దొరికిందా? కొంచెం బర్డెన్ అవుతుంది కొంతమంది పిల్లలకి. కాలేజ్ వాళ్ళు గూడా ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా అడగండి. లేదు అంటే పెయిడ్ ఇంటర్న్‌షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్న్‌షిప్స్ మాత్రం చేయడానికే చూడండి. చాలామంది వెళ్లరు ఇంటర్న్‌షిప్స్‌కి. బట్ వెళ్ళండి. ఓకే. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ అంటే ఇది ఎప్పటినుంచో నడుస్తూనే ఉంది. బీటెక్ చేశాను. దానికోసం ఒక అరెకరం అమ్మేశారు మా పేరెంట్స్. బీటెక్ చేశాను యూనివర్సిటీలో దానికోసం ఒక 20,00,000 వర్త్ ఉన్నది అమ్మేశారు. అరెకరం అమ్మేశారు, ఎకరం అమ్మేశారు. ఇవన్నీ కూడా. మరి ఎకరాలు, ఎకరాలు అమ్మేసి చదివించాల్సిన అవసరం ఉందా అంటే, చదువు ఖచ్చితంగా చదువుకోవాలి. దానికి ఎకరం అమ్మేస్తారా? లేదు అంటే ఏం చేస్తారనేది ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారనేది మీ ఇష్టం. బెటర్ ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోండి. ఎందుకు అంటే లోన్ కట్టుకున్నామనుకోండి ఒక 4, 5 ఇయర్స్‌లో లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. బట్ ఆ ల్యాండ్ మళ్ళీ కొనగలుగుతామా? చచ్చినా కొనలేం మనం. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ అరెకరమే మిమ్మల్ని కాదు మీ 40 సంవత్సరాలను గూడా సునాయాసంగా నడిపించేసేంత వర్త్ ఉంటున్నాయి. కాబట్టి ల్యాండ్స్ అమ్మేసి చదివించడం కంటే ఎడ్యుకేషన్ లోన్‌కి వెళ్ళండి. మీ పైన మీకు నమ్మకం ఉంటే. లేదు అంటే అంత ఎఫర్ట్ చేయలేము అంటే గనక మీరు యూనివర్సిటీసు, ఈ న్యూ ఏజ్డ్ కాలేజెస్ కాకుండా కాస్త ఎబ్సెట్ కాలేజెస్ ఉన్నాయి కదా మనకి. ఈ రీయింబర్స్‌మెంట్ వీటిపైన గూడా ఒకసారి చూడండి. ఓకేనా? మిమ్మల్ని నేను డీమోటివేట్ చేయట్లేదు. బట్ అంత రిస్క్ ఎందుకనేది చెప్తున్నాను. ఓకే. ఇంకొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎబ్సెట్‌లో మాకు మంచి కాలేజ్‌లోనే సీట్ వచ్చిందండి. బట్ బ్రాండ్ వాల్యూ అంతగా లేదు. ఏం చేయాలి? బ్రాండ్ వాల్యూ లేకపోతే ఏముందండి? అక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ప్లేస్‌మెంట్స్ కూడా లేవా? బాగా చెప్పే ఫ్యాకల్టీ ఉన్నారా చూడండి. బాగా చెప్పే ఫ్యాకల్టీ ఉంటే ఆ సబ్జెక్ట్స్‌లో మనం అద్భుతాలు చేయగలుగుతాం. ఓకేనా? ఎందుకంటే ఇది మీ సీనియర్స్‌ని అడిగినా తెలిసిపోయే ప్రశ్నే. ఓకే. అక్కడ లైబ్రరీస్ ఉన్నాయా? ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎక్విప్‌మెంట్ ఉందా? వాడతారా? ప్రాక్టికల్స్ చేస్తారా? ఈ నాలెడ్జ్ ఉంటే చాలు కొంతమంది పిల్లలకి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉంటారు. వాళ్ళకి కాస్త బూస్ట్ ఇస్తే చాలండి. చాలా మిరాకిల్స్ చేస్తారు. కాబట్టి అలాంటి విద్యార్థులు అంటే ఎఫర్ట్ చేయలేము, అంతంత డబ్బులు పెట్టుకోలేము అన్న విద్యార్థులు ఉంటే గనక మీకొచ్చిన కాలేజ్‌లో హాయిగా జాయిన్ అయ్యి చదవండి. ఓకేనా? మీరు ఎప్పుడైతే మెంటల్‌గా ఫిక్స్ అవుతారో ఈ కాలేజ్ నాకు సరిపోతుంది. ఓకే. ఇక్కడ చదువుకుంటాను. మా పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరు. వేరే నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు, ఆశించట్లేదని మీకు మీరు ఫిక్స్ అయితే మీరు చాలా సాటిస్ఫాక్షన్‌తో చదువుతారు. ఓకేనా? కాబట్టి మీరు ఏ మారుమూల కాలేజీలో ఉన్నా ఆన్‌లైన్‌లో కోడింగ్ నేర్చుకొని అద్భుతాలు సృష్టించవచ్చు. సో, మరికి ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే కోడింగ్ ఎక్కడున్నా నేర్చుకోవచ్చు కదా! ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను. మీరేమన్నా నాకు దగ్గరగా ఉన్నారా? ఎక్కడో ఉన్నారు. వింటున్నారు కదా! సో, అలాగే కోడింగ్ కూడా దూరంగా ఉన్నా కూడా నేర్చుకోవచ్చు కాబట్టి ఏ కాలేజ్‌లో జాయిన్ అయినా ఇది తక్కువ లీస్ట్‌గా జాయిన్ అవుతారు. ఇలాగా మనకి సిట్యుయేషన్ అలా డిమాండ్ చేసినప్పుడు మనం ఏం చేయలేం. ఓకేనా? దానికోసం ఆస్తులు అమ్ముకొని, బంగారం తాకట్టు పెట్టుకొని ఎందుకండి? అంత శ్రమ ఎందుకు? ఓకేనా? కోడింగ్ పైన ఎక్కువ మీరు ఈ కాలేజెస్‌లో చదివితే ఏంటంటే మీకు కొంచెం బర్డెన్ కూడా తగ్గుతుంది కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ చదవడం, లైబ్రరీలో స్పెండ్ చేయడం, పేపర్స్ చదవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారనుకో మీకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకేనా? కోడింగ్ ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేశారనుకో మీరు ఏదైతే చదవాల్సిన సబ్జెక్ట్ ఉంటుందో
అది ఫైనల్‌కి అయ్యేసరికి తక్కువైపోతుంది. ఇప్పుడు ఫైనల్‌గా 1లో స్టార్ట్ చేస్తాం కోడింగ్ అంటే ఇవన్నీ పెండింగ్ ఉండిపోతాయి. కాబట్టి ఒక్కొక్క అడుగు చిన్నగా వేయండి. ఓకేనా? డైరెక్ట్ జంప్ చేస్తారంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఫైనల్‌గా పేరెంట్స్‌కి చెప్పేదేంటంటే మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఫైనల్‌గా మీ పిల్లల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క అక్షరం పేర్చినట్టు, ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు, ఒక్కొక్క టెక్స్ట్ బుక్ మీరు చదవాల్సిందే. టెక్స్ట్ బుక్స్ చదివితే ఏంటంటే చాలా నాలెడ్జ్ పెరుగుతుందండి. లేదు చదవలేము అంటే దానికి సంబంధించిన వీడియోస్, సబ్జెక్ట్ వీడియోస్ బోలెడన్ని అవైలబుల్‌గా ఉంటాయి. ఆ కోడింగ్ నేర్పేవాళ్ళు రూ. 1000కి, 1500కి, 1200కి కోడింగ్ నేర్పేవాళ్ళు కూడా చాలామందున్నారు. కాబట్టి అలాంటి కోర్సెస్‌ని మీరు యాక్సెస్ తీసుకొని నేర్చుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక కోడింగ్ అనే కాదు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో. ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ తీసుకున్నారనుకోండి. కోర్ సబ్జెక్ట్స్ సంబంధించి ఏవైతే ట్రెండింగ్‌లో ఉన్న టెక్నాలజీస్ ఉంటాయో, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయో అవి కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మెకానికల్ పిల్లలున్నారు చాలామంది. వాళ్ళు కూడా క్యాడ్, క్యామ్ ఇలాంటివి ఎప్పటినుంచో నేర్చుకుని ఉంటారు. సివిల్ ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళు డ్రాయింగు, ఈ ప్రాజెక్ట్ ఈవెన్ వాళ్ళకి చదువుకుంటున్నప్పుడే కూడా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కూడా చేసేవాళ్ళు చాలామందున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది చదువుతూ ఉంటారు కదా! ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు కూడా మీరు తీసుకుంటూ ఉండండి. చెయ్యండి. ఓకేనా? అంటే మేము ఎలా తీసుకోవాలో మాకు తెలీదు కదా! అంటే మీకు ఆ సబ్జెక్ట్ చెప్పే సార్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. ఇది నిజం. ఓకేనా? వాళ్ళని అడిగినా కూడా మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్‌లోకి జాయిన్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు గనక సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళాలి అనుకున్నా, మీరు ఏ కోర్ బ్రాంచెస్ తీసుకున్నా కూడా మీరు సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళొచ్చు. అండ్ అప్పుడు పరిస్థితులు బట్టి అలాంటి నిర్ణయం తీసుకుందురు గానీ, ఓకేనా? ఇప్పుడైతే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయకండి. తర్వాత వెళ్ళిపోతాను అనేది ఇప్పటి నుంచి పెట్టుకోవద్దు. బీటెక్ అనే కాదు, ఏ స్టడీ కూడా ఎంజాయ్ చేయడానికి కాదు, వర్క్ హార్డ్ చేయడానికే. ఎంజాయ్ చేయకూడదా అంటే ఎంజాయ్ చేయొచ్చు. దాని పాత్ర కొంచెం తక్కువగా ఉండాలి. బీటెక్‌లో ఏంటంటే మనకి రెక్కలొచ్చినట్టు చాలా ఫ్రీడమ్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడైతే మాత్రం రెస్ట్రిక్షన్ చేస్తున్నారు. హ్యాపీ డేస్ లాగా అయితే మాత్రం బీటెక్ ఉండదు. అలా కూడా ఎంజాయ్ చేస్తూ మీరైతే చదువుకోండి. ఓకే. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే చూజ్ ఏ కాలేజ్ బేస్డ్ ఆన్ యువర్ ట్రూ ఫైనాన్షియల్ కెపాసిటీ. సో మనం ఎఫర్ట్ చేయగలుగుతున్నామా లేదా అన్నదే అల్టిమేట్ విషయం. దాని మీద ఆధారపడి మీరు కాలేజా, యూనివర్సిటీయా లేదంటే ఏదన్నా న్యూ ఏజ్ కాలేజా సెలెక్ట్ చేసుకోవాలి. మొదటి రోజు నుంచి కోడింగ్ లేదు అంటే ఏదైనా స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి. ఓకేనా? మీరు 1-1, 2-1 మీకు కొంచెం క్లారిటీ లేకపోయినా 2-1 నుంచైనా అట్‌లీస్ట్ మీరు స్టార్ట్ చేయాలి. రిలే ఆన్ యువర్ సెల్ఫ్ నాట్ ది యూనివర్సిటీ ఫర్ యువర్ ప్లేస్‌మెంట్స్. సో ప్లేస్‌మెంట్స్ వాళ్ళు తీసుకురాలేదు, కంపెనీ తీసుకురాలేదు. సో ఇది ఫోర్త్ ఇయర్‌లో వచ్చే మాటే. కానీ దాని మీదే ఆధారపడి 20,00,000 కట్టాను, 20,00,000 ప్యాకేజ్ ఇచ్చే జాబ్ కావాలి అంటే అది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ రోజు నుంచి మీరు స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. సో ఫైనల్‌గా ఏ కాలేజ్‌లో జాయిన్ అయినా మీదే మొత్తం 100% రెస్పాన్సిబిలిటీ కాబట్టి జాగ్రత్తగా ఎంచుకొని జాయిన్ అవ్వండి. ఎంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్‌ని సంప్రదించండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.